హాయ్ గాయ్స్! ఫోన్‌పేలో డబ్బులైతే కట్ అవుతున్నాయా? మీరేం వెరీ కాకండి. నేనైతే దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాననమాట. మీరైతే ఏ యాప్‌లోనైనా సరే ఆటో పే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుంటారు. మీరు చేయకపోయినా సరే కొన్ని యాపుల్లో రిజిస్టర్ అయినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్‌గా ఆటో పే అప్లికేషన్ అయితే ఆన్ అయిపోతుందనమాట. దాని గురించి ఏం కాదు. మీరైతే ఇలా తీసిన తర్వాత ఇక్కడైతే సెర్చ్ బార్‌లోనైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మీరైతే ఆటో పే అని రాస్తే చాలు. ఇక్కడ కనిపిస్తుంది ఆప్షను. ఆటో పే అని ఆటో పే అని రాస్తే ఇలా వస్తుంది. ఆటో పే అనే ఆప్షన్ మనం దేని దగ్గర మనం ఇది చేసుంటామో ఎనేబుల్ చేసుంటామో వాటైతే చూపిస్తుందనమాట. చూడండి ఆటో పేలో నేనైతే క్లిక్ చేశాను. కాసేపు ఉండి నేను ఎక్కడ ఇది చేశాను చూడండి. వాటినైతే ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. జాలికి లేకపోతే మీ అకౌంట్ నుండి అయితే అమౌంట్ అయితే కట్ అయిపోవడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. నేను చూడండి స్టోరేజ్ టీవీలో యాడ్ చేసిండాను. అయినప్పటికీ నేనైతే నా పిన్ ఎంటర్ చేసి అయితే నేనైతే డిలీట్ చేయడం జరిగిందనమాట. డిలీట్ అయితే చూడండి ఆల్రెడీ మీ పిన్ అయితే అడుగుతుంది. మీరేమీ టెన్షన్ పడకండి. చూడండి ఇందులో చాలానే నేను చేశాను కొన్నిట్లో. కానీ అవి ఫెయిల్డ్ అనమాట. ఇది అవ్వలేదు కొన్ని. ఇలా అనమాట డిలీట్ చేసుకోవాలా. లేకపోతే మీ అకౌంట్‌లో నుంచి మనీ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ కూడా కట్ అవ్వడం జరుగుతుందనమాట. మీరైతే ఇలా కూడా చేయొచ్చు. సెర్చ్ బార్‌లో ఆటో పే అని చేయండి. అలా చేసి మీరైతే ఆ సెట్టింగ్‌ని ఆఫ్ చేసుకుంటేనే తప్ప మీ వాలెట్ నుంచి డబ్బులైతే కట్ అవ్వవు. లేకపోతే వాట్సాప్ నుంచి అలా కట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఫోన్‌పే నుంచి కావచ్చు అలాగా మనకైతే కట్ అవుతూనే ఉంటాయి. చూడండి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్ అయితే తప్పకుండా ఆఫ్ చేసుకోండి. మన వీడి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీకైతే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అయితే నేను చెప్తుంటాను. ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఏది ఏం చేయాలో అనేది. మనీ కట్ అవుతున్నాయని బాధపడకండి. నేను చెప్పినట్లయితే మీరు చేయండి. అలా చేసినప్పుడు నేను ఎలాగైతే చెప్పానో సెర్చ్ బార్‌లో మీకు వచ్చినా రాకపోయినా ఆప్షన్ వెతుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సెర్చ్ బార్‌లో ఆటో పే అని లేదా వాయిస్ ఓవర్ అని ఇవ్వండి. ఆ తర్వాత రాసుకొని అది చూపిస్తది మీకైతే మొత్తానికి. చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఈ అప్లికేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ మీరైతే చాలానే బాగా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తప్పకుండా మీరైతే ఫోన్‌పేలో అయితే చాలా చేయొచ్చు. కొన్ని మ్యాజిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ల గురించి మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.